ఏంటి బ్రదర్, ఊరు కొత్త? మీకెలా తెలుసు? అదే ముఖం చూస్తేనే తెలుస్తోందిలే. ఎవరిదో బ్యాగ్ పోతే అలా పరిగెత్తేవేంటి? ఈ ఊళ్ళో అలాంటి పనులు ఎవరు చేయరు, తెలిసిందా? పట్టు పంచి పట్టు చక్క. ఏంటి పెళ్లి పీట మీద పెళ్లి కూతురు బాగాలేదని పారిపోయి వచ్చేసావా? అత్యవసరముగా నేను అశుద్ధము విసర్జించవలి ఈ చోట చెటగనుగలతో బహిర్భూమి. నువ్వేమన్నావు? ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. ఆయన టాయిలెట్కి వెళ్ళాలంటున్నాడు రా. అది ఏదో అర్థమయ్యే భాషలో అడిగాడవచ్చుగా. అవును, నీ పేరేంటన్నా? అరుణాచలం. నా పేరు కార్తవరాయ. నమస్కారం. నమస్కారం పెట్టి ఆయుష్ తగ్గించకయ్యా, దించా చెయ్యి. అసలు నీకు ఎంత ధైర్యం అయ్యా? ఈ భాగ్యనగరంలో ఉండటానికి చోట్లేదు, ఎవరు తెలీదు, వచ్చి రాగానే పిక్ పాకెట్ వాళ్ళని తరిమి కొట్టావు. ఇక ముందు ముందు ఎవరెవరిని తరిమి కొడతావో తెలీదు. అవును, నీకేం పని తెలుసు? వ్యవసాయం తెలుసన్నా? వ్యవసాయం తెలుసా? అయితే ఓ పని చేద్దాం. చార్మినార్ చౌరాస్తా పక్కన ఓ 20 ఎకరాలు తీసుకున్నా. నువ్వే దుక్కి దున్ని ధాన్యం పండి కట్టనంట. ఇదే నగరం జంట నగరం. ఇక్కడ ఇప్పుడు బీడా కొట్లే ఫేమస్. మనకు 4-5 బీడా కొట్లున్నాయి, అందులో ఇదొకటి. నిన్ననే ఒకడు పెళ్ళానికి కడుపు పిందని చెప్పా పెట్టకుండా ఊరెళ్ళాడు. నువ్వు ఆ పని చేస్తావా? గెటప్ మార్చేస్తా. కార్తవరాయ సూపర్ ఆర్డర్ దొరికింది. హాయ్ అరుణాచలం, ఊరు నుంచి ఎప్పుడొచ్చారు? ప్యాంటు షర్టు స్టైల్ మార్చేసరే. అదేమిటంటే అదంతా తర్వాత మాట్లాడుకుందాం, ఇంటికి వెళ్తా పదండి. నా మాట విను. మీ మాట వినడానికి ఇది అన్నవరం కాదండి, హైదరాబాద్. ఇక్కడ నేనే అరుణాచలం, నా మాట వినాలి. రండి. కాదు. రండి. అరే కమ్ ఆన్. అక్కడే నుంచున్నారే, రండి. నానమ్మా, ఎవరొచ్చారో చూడండి. మనూరు వచ్చి మన ఇంటికి రాకుండా రోడ్ల మీద తిరుగుతున్నారు. నేనే తీసుకొచ్చాను. అలా చూస్తున్నారేంటి డాడీ? ఏం లేదమ్మా, అరుణాచలానికి కాఫీ తెచ్చావు. అయ్యో చూసారా, అది మర్చిపోయి మిమ్మల్ని నించోబెట్టి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం కూర్చోండి, వెంటనే వచ్చేస్తాను. అరుణాచలం, నువ్వెవరో ఏమిటో అన్ని విషయాలు మీ నాయనమ్మ నాకు చెప్పింది. ఆ విషయం నీకు తెలిసే ఉంటుంది. మామయ్య క్షమించండి, నేనుగా ఇక్కడికి రాలేదు. మీ అమ్మాయి నన్ను తీసుకొచ్చింది. అది చిన్నపిల్ల, అది రమ్మంటే నువ్వు రావటమేనా? అది గొప్ప గొప్ప సంబంధాలెన్నో నా కూతుర్ని ఇవ్వమని అడగటానికి వచ్చాయి. వాటన్నిటినీ కాదని నీకివ్వటానికి నేను ఎందుకు ఒప్పుకున్నానో తెలుసా? పట్టాభి కుటుంబంతో సంబంధం కలుపుకుందామన్న ఉద్దేశంతోనే. సరే, అదేదో అలా జరిగింది. ఒకవేళ నా కూతురు ఆశపడింది కదా అని నీకు ఇచ్చి చేయటానికి నేను ఒప్పుకున్నా కూడా, చంద్రశేఖరం గారి కూతురు వేదవతికి ఫలానా వాళ్ళ అబ్బాయి అరుణాచలానికి వివాహం అని శుభలేఖలో అచ్చువేయాలిగా. ఆ ఫలానా నీ తండ్రి ఎవరు? నీ గురించి ఎవరైనా అడిగితే అబ్బా, అమ్మ, ఊరు, పేరు, కులం, గోత్రం ఏదీ తెలియని ఒక అనాథకి నా కూతుర్నిచ్చి చేస్తున్నానని చెప్పమంటావా? తండ్రి లేనివాడు అనాథ, తండ్రి ఎవరో తెలియనివాడు. ఇదంతా నే చెప్తేనే నువ్వు తెలుసుకోవాలని ఏం లేదు. నీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. అంతా నాకు తెలుసు, నువ్వు లోపలికి వెళ్ళను. ఆయన ఎవరైనా పర్వాలేదు, నేను ఆయన్ని పెళ్లి చేసుకుంటాను. చంద్రశేఖరం, నువ్వు చేసిన పనేం బాగాలేదురా. ఏదెలా ఉన్నా ఇంటికొచ్చిన పిల్లాన్ని ఇలా అవమానించి పంపేవి, అతని మనసు ఎంత బాధపడి ఉంటుందో. ఏమిటో అర్థం లేకుండా మాట్లాడుతూ. ఊరు పేరు లేని అనాథకి నా కూతుర్ని ఎలా ఇచ్చి చేయమంటావు? సమాజంలో నాకున్న గౌరవం, మర్యాద, అంతస్తు ఏమవుతాయి? నాకంతా తెలుసు. మీరు మాట్లాడకుండా లోపలికి వెళ్ళండి.